ఆద్య మోకల్ల ఏంజిల్ గ్రూప్ నుంచి పర్ఫామ్ చేస్తుంది. గట్టి చప్పళ్ళతోని. మీరు అలా నీరసంగా ఉన్నారనుకోండి, ఎందుకంటే ఆ వైబ్ ఇక్కడికి వస్తుంది. ఆ పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా చేయాలా లేదా, వీళ్ళు నాకు చప్పట్లు కొడతారా లేదా అన్న ఫీలింగ్ తెప్పించకుండా, వాళ్ళు కష్టపడ్డందుకు, ట్రైన్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ చేసినందుకు మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడతారో అంత బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. तू जानू वानू जो कहता है बीवी तेरी हूँ लगता है सामे मोर सामे। मैं सामी सामी जो कहती हूँ मर्द मेरा तू लगता है सामे मोर सामे। तेरे पीछे पीछे चलूं जैसे, तेरे पीछे पीछे चलूं जैसे मंदिर की सीढ़ी पे चढ़ूं सामे। तेरे बगल बैठूं ऐसे जैसे शिव के बगल गौरी मोर सामे। ओ डगर जहाँ तेरी नजर ले जाए रे प्रेम नगर सामे ऐसा में। अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे। अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे। घुटने पे लेके पिया, लुंगी लपेटे पिया। घुटने पे लेके पिया, लुंगी लपेटे पिया। दिल मेरा थक से करे साले, मुंह में दबा के पीड़ा कस कस चबाए जो केसर तन पे चढ़े सोने। जब तू चीखे चिल्ला के बोले, चिल्ला के बोले झूमे जिगर सामे। पाँव पे पाँव रख के डोले घूमे नजर सामे। जो पास आओ आँख चुराए मन के सबर को छलकाए सामे ए सामे। अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे। अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे। अटी 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 ये बितान मनले कना अंदर कटल अंदर कुंदर अंदर अंदर जूट कना अंदर सूट कना अंदर डोट कना इपद जोड़ अंदर सूट कना अंदर डोट कना इपद
ఇప్పుడు చూడు సూపర్ ఎనర్జీ ఆద్య, దట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ వరుణి, ఈరోజు పర్ఫార్మెన్సెస్లో ఒక ఇప్పటికి అయినా ఒక 5-6 పర్ఫార్మెన్సెస్లో ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి చెప్పు? ఐ బిలీవ్ ఇట్స్ ట్రెండింగ్ అనుకుంటా. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీథింగ్? నాకెక్కువ ఏం కనిపించలేదు. మీకు మ్యాషప్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎ మ్యాషప్. సో యా, మీరు ఒక్కటే ఎందుకంటే ఇట్స్ ప్రిటీ మచ్ ఏంటంటే మీరు ఒక్కటే వింటే బోర్ కొడుతుందని దేర్ ఆల్ కమింగ్ అప్ విత్ మ్యాషప్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఉగాది థీమ్. మరి ఉగాది పర్ఫార్మెన్స్ ఆర్ ఉగాది ఇంపార్టెన్స్ గురించి, ముందు ఉగాది ప్రాముఖ్యత గురించి మొట్టమొదటిసారి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో చెప్పారు. మరి ఉగాదిలో ముఖ్య ఘట్టం వెయిట్ చేసేది, అందరూ దానికోసం వెయిట్ చేస్తుంటారు. ఏదై ఉంటుంది? ఎనీ ఆన్సర్స్? పచ్చడి. ఎస్, ఫర్ షూర్ పచ్చడి నేను ఒప్పుకుంటాను. ఉగాది పచ్చడి లేదు, ఉగాదే లేదు. కానీ అంతకు మించి ఉగాది రోజు వెయిట్ చేస్తుంటారు పంచాంగ శ్రవణం. సో ఇప్పుడు మన ముఖ్య ఘట్టం పంచాంగ శ్రవణం. నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయన ఇప్పుడు పంచాంగ శ్రవణం జరుగుతుంది. సో నరసింహాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. పంచాంగం ఎందుకు చెప్తారో తెలుసా వారిని? వినుంటావు కదా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా? వినుంటాను, చూసుంటా. ఏం చెప్తుంటారు? సరి బేసి అంకెలు, రాశి ఫలాలు. బేసికలీ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేబీ ఇట్ విల్ నాట్ ట్రాన్స్లేట్. జోడియాక్ సైన్స్ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు అర్థమైంది. సో భవిష్యవాణి, హౌ దిస్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అని. మరి ఇప్పుడు ఆద్యాన్ని అప్రిషియేట్ చేయడానికి ముందుగా నేను రవి పూల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. మనం పంచాంగ శ్రవణం మొదలు పెట్టుకునే ముందు రవి పూల గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అప్రిసియేషన్ సర్టిఫికేట్ ప్లీజ్. రవి గారు, మీరు వేదిక పైన ఉండండి. మిమ్మల్ని సన్మానించడానికి మాధురి చాతరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కృతజ్ఞతలు రవి గారు, మాధురి గారు. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం తెలుసుకునేటువంటి విషయంలోనే, కానీ సంవత్సరం గడిచేటప్పటికి మర్చిపోకుండా మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఉగాది నాడే యుగం ఆరంభమైంది. మొదటి రోజు, మొదటి సమయం యుగాది అనగా అర్థం. ప్రతి యుగాదికి కూడా సంవత్సరం మారుతున్నట్టుగా ఆ సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. మనం సాధారణంగా మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, ముందు కష్టపడితే తర్వాత సుఖపడచ్చని. అలాగే మనకి క్రితం సంవత్సరం క్రోధం అంతా పోయి ఇప్పుడు అంతా కూడా విశ్వం అంతా కూడా వసు అంటే మంగళకరమైనది, వసుప్రదమైనది విధంగా మన విశ్వం అంతా ఉండాలి అని చెప్పి ఈ విశ్వావసునామ సంవత్సరం మనందరికీ కూడా ఆహ్వానం పలుకుతోంది. మనందరం కూడా సకల ప్రాణులు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆ
విష్ణుమూర్తి అయినటువంటి విశ్వావసునామ సంవత్సరానికి ఆ విశ్వావసు అనే పదానికి ఉండేటువంటి నానా రకాల అర్థాలలో మహావిష్ణువును కూడా అది సంబోధిస్తుంది. మంగళకరమైనది, శుభప్రదమైనది. అలాగే వివాహంలో ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఒకటి ఉంటుంది. ఆ సమయంలో చెప్పేటువంటి గంధర్వులు, ఆ గాంధర్వుల యొక్క పేరు కూడా విశ్వావసు అని ఉంటుంది. అంతా కూడా శుభాన్ని సూచిస్తోంది విశ్వావసు. విశ్వావసు ఏదైనా సరే పండుగ రోజు మనం ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతాం, కానీ అది ఈ యుగాది నుండి ప్రారంభం అవ్వాలి. మీ పక్కనటువంటి పిల్లల్ని వీలైనంత మటుకు మాట్లాడకుండా ఉండే విధంగా కూర్చోబెట్టడానికి పెద్దవాళ్ళు ప్రయత్నం చేయండి. అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ముందుగా అసలు మనం ఉగాది రోజు ఏం చేయాలి? చక్కగా ప్రాతకాలమునే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నలుగు పెట్టుకుని తలంటు స్నానం ఆచరించి కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లో మన దేవతార్చన, ఇంటి దేవుడు ఏదైతే ఉంటారో అక్కడ ఆయనకు పూజ చేసుకుని పెద్దలు, గురువులు, ఆచార్యులు అయినటువంటి వాళ్ళకి పూజ చేసుకుని వాళ్ళని స్మరించుకుని దగ్గరలో దేవాలయానికి వెళ్ళి స్వామి యొక్క ఆశీర్వచనాలు పొంది ఆ పూజ చేసినటువంటి పూజలో నైవేద్యం పెట్టినటువంటి ఉగాది పచ్చడిని, షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మన నిత్య కార్యక్రమాలని మనం చేసుకోవాలి. దీంట్లో ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేసుకోవాలి. పంచాంగము అనగా మనం ప్రతినిత్యము మన జీవితంలో తినడము, మన వృత్తి, అలాగే నిద్ర, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా ఎలా భాగమో ఈ రోజుని మనకి తెలియజేసేది ఈ పంచాంగం. ఏ వారం ఏంటి, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి, కరణం ఏంటి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ ఐదుని కలిపితే పంచ అంగములు. ఇవి ఐదు కూడా ఐదు అంగములు. ఈ ఐదు అంగాలని కలిస్తే పంచాంగం అంటారు. ఆ పంచాంగాన్ని శ్రవణం చేసుకుంటాం. పంచాంగ శ్రవణం అంటే, శ్రవణము అంటే వినడం. ఈ పంచాంగం, ఈ సంవత్సరం పంచాంగం ఏం చెబుతోందో మనందరం కూడా వినడము, తెలుసుకోవడం, ఈ పంచాంగ శ్రవణం చేయడం. ఈ పంచాంగ శ్రవణం మన నక్షత్ర రాశుల యొక్క ఆధారంగా, ఆ రాశులలో సంచరించేటువంటి గ్రహముల యొక్క విధానంగా, వారు నడిచే విధానంగా అవి మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి ఏ విధంగా సూచిస్తుందో సింపుల్గా, క్లుప్తంగా తెలుసుకుంటాము ఈ పంచాంగ శ్రవణంలో. ముందుగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క రాజ్యంలో ఈ సంవత్సరం అంతా కూడా పరిపాలన జరుగుతుంది. అలాగే ఆయన యొక్క మంత్రి చంద్రుడు, సేనాధిపతి కూడా సూర్యభగవానుడే, అర్ఘ్యాధిపతి సూర్యభగవానుడే, మేఘాధిపతి కూడా సూర్యభగవానుడు, పూర్వ సస్యాధిపతి అని ఆయన గురుడు బృహస్పతి, సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. వీటిని నవనాయకులు అంటారు. ఈ నవనాయకుల యొక్క పరిపాలనలో ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం గోచార ఫలములు తెలుసుకుందాం. ఈ గోచార ఫలాలు మన నక్షత్ర రాశుల యొక్క గమనం బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. మేషరాశిలోకి అశ్విని
4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. చాలా తక్కువ ఆదాయంలో ఎక్కువ ఖర్చులు పెడతారు వీళ్ళు. అలాగే 5 పొగిడితే 7 తిడతారు. ఈ రాశి వాళ్ళకి గురుడు 3వ స్థానము మిథున రాశిలో ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో సంచరించడం జరుగుతుంది. రాహుకేతువులు మే నెల నుండి సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు రాహు సంచారం వలన శుభ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మెల్లగా వాళ్ళు వాటిని దాటుకొని సుఖమైనటువంటి, అంటే సంవత్సర ఫలాన్ని బట్టి ఈ వీళ్ళకు ఉండేటువంటి వ్యయం ఎక్కువ ఉన్నా సరే అంతకి తగ్గగా ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా సంవత్సరాన్ని ముగిస్తారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువారం పూట మనకి చదువు చెప్పేటువంటి గురువుగారులు కావచ్చు, లేకపోతే ఆచార్యులు కావచ్చు, మనం ఎవరినైనా ఫాలో అయితే పెద్దవాళ్ళు వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళని స్మరించుకుని గురువు గారి యొక్క అనుగ్రహం పొందడం వీళ్ళకి చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామిది కానీ, రామానుజుల వారు, శంకరాచార్యుల వారు, వీళ్ళ యొక్క సూచనలు, వాళ్ళని ఆరాధించడం, మన చదువు చెప్పినటువంటి గురువుగారి యొక్క అనుగ్రహం. మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో మనకి ఏది వీలుగా ఉంటే ఆ విధమైనటువంటి పరిహారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి దగ్గరలో గురువుగారి అనుగ్రహం, గురువుగారు అందుబాటులో ఉండరు కాబట్టి మనసులో వాళ్ళని స్మరించుకోండి. అవకాశం ఉంటే కుదిరినప్పుడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఆ మాటల్లో వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొందండి. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. పర్లేదండి, ఇద్దరు తిట్టినా డబ్బులు ఎక్కువ మిగులుతున్నాయి. వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి తిడతారు. ఈ రాశి వాళ్ళకి గురుడు 2వ స్థానం, సామాన్య ఫలితం ఇస్తాడు తామ్రమూర్తిలో ఉండడం వలన. అలాగే శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో స్వర్ణ రూపంగా ఉంటాడు. కావున వీళ్ళకి ఆ శని భగవానుడు మంచి కలుగు చేస్తాడు, సర్వ సౌఖ్యాలు పొందే విధంగా చూస్తాడనమాట. అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా దశమ స్థానం, చతుర్థ స్థానంలో ఉండడం వలన శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఈ వృషభ రాశి వాళ్ళకి. ఏవైనా సరే మార్టిగేజ్ లోన్స్ ఉంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు క్లియర్ చేసుకునే సూచనలు ఎక్కువ ఉన్నాయి. లాటరీ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగ మార్పులు కానీ, ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కానీ చేసే అవకాశం ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం ఈ వృషభ రాశి వాళ్ళకి. వీళ్ళు చాలా ఆత్మవిశ్వాసంగా ఏ పని చేసినా సరే శ్రద్ధగా పరిపూర్ణంగా చేస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండి అధిగమించి మంచి సమయాన్ని వీళ్ళు చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా శుభ ఫలితాలు పొందుతారు. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు ఆ మహాగణపతికి పూజ చేసుకోండి. ఆయన యొక్క పూజా కార్యక్రమాలు బుధవారం ఆ గణపతికి గరిక సమర్పించండి. వీలుంటే అవకాశం ఉన్నప్పుడు గణపతికి స్తోత్రాన్ని
వారానికి ఒకసారి ప్రతినిత్యము ఒక శ్లోకమైనా సరే గణపతి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. చక్కగా వీలున్నప్పుడు శనివారం ఎప్పుడైనా సరే గణపతిని దర్శనం చేసుకోండి దేవాలయంలో. ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన శుభం, మంచి సమయం మంచిగా పూర్తవుతుంది. తరువాత మిథున రాశి. ఈ మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వీళ్ళు చక్కగా నేర్పరితరంగా ఉన్నారు. డబ్బులు సంపాదించి కూడా మనుషుల్ని తిట్టకుండా జాగ్రత్తగా పక్కనే పెట్టుకుంటారా, ఆ తిట్టే వాళ్ళందరినీ దగ్గర పెట్టేసుకుంటున్నారు. అందుకని వీళ్ళని ఎవరు తిట్టేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి గురుడు జన్మరాశి యందు సువర్ణమూర్తిగా, అలాగే శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉన్నాడు తామ్రమూర్తిగా. వీళ్ళిద్దరూ కూడా మంచి ఫలితాలు ఇస్తారు ఈ రాశి వాళ్ళకి. చెప్పాను కదా, ఈ విశ్వావసు అంతా కూడా 80% మంచి కలిగే చేసేటువంటి సంవత్సరంగా సూచిస్తోంది మనందరికీ కూడా. చాలా రాశుల వాళ్ళందరికీ కూడా ఎంతో వైభవంగా ఉండాలి అని ఆ భగవంతుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాశి వాళ్ళకి ఇంకా తృతీయ స్థానంలో రాహుకేతువులు భాగ్యస్థానంలో ఉన్నారు, అలాగే లోహమూర్తులుగా ఉన్నారు. కావున కొంచెం సామాన్య ఫలితాలు ఇస్తారనమాట. గురుడు శని మంచి స్థానంలో ఉండడం వలన వాళ్ళు వీళ్ళకన్నా కూడా కొంచెం అధిక బలంగా ఉండడం వలన వాళ్ళు ఎక్కువ మంచి చేసే సూచనలు ఉన్నాయి. వీళ్ళు కొద్దిగా వాటిని తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళలో ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలన్నా మిథున రాశి వాళ్ళు ఏదైనా ఉంటే, వాళ్ళకి ఆలోచనలు ఉంటే చక్కగా ఈ సంవత్సరం చేసుకోవచ్చు. నూతన వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు ఉన్నత స్థానాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా యూనివర్సిటీలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైనా ఉంటే చక్కటి అవకాశంగా వాళ్ళకి మంచి సమయంగా ఉంది. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క అనుకున్నటువంటి యూనివర్సిటీలో వాళ్ళ అనుకున్నటువంటి సీట్ని పొందే సూచనలు ఉన్నాయి. చక్కగా ప్రయత్నం చేయండి. అలాగే రాజ్యాధిపతి ఈ నెలాఖరులో మీనరాశిలో దశమ స్థానంలో ఉండడం వలన ఏదైతే ఈ సంవత్సరంలో మీరు అనుకుంటారో ఆ అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి పూర్తి నిజాయితీతో కష్టపడి పనిచేస్తారు, దానివలన మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వాళ్ళకి ఆ మహాశివుడి యొక్క అభిషేకము, ఆయన యొక్క దర్శనము మంచి ఫలితాలు ఇస్తుంది. ఎంత అవకాశం ఉంటే అంత, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు సోమవారం పూట పరమేశ్వరికి అభిషేకం చేసుకోండి. అలాగే దేవాలయంలో వీలైతే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో మీరు చేసుకున్నా సరే శుభ ఫలితాన్ని పొందుతారు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. వీళ్ళు అటు ఇటు కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి మనుషులుగా కనిపిస్తున్నారు కర్కాటక రాశి వాళ్ళు. అత్యధికంగా ఆదాయం కాకపోయినా కానీ వచ్చే డబ్బుల్ని చక్కగా తక్కువగా ఖర్చు పెట్టుకుంటూ 10 మందిలో శత్రువుల్ని తగ్గించుకుని మిత్రులుగా ఎక్కువ మందిని పోగు వేసుకునే రాశిలో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గురుడు వ్యయస్థానమందు మిథున రాశిలో రజతమూర్తిగా ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన మంచి ఫలితాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే రాహుకేతువులు కూడా తామదమూర్తులుగా సామాన్య సౌఖ్యములు ఇచ్చేవాళ్ళగా సంచరిస్తున్నారు. వీళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి విజయాలు సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పట్టినది బంగారంగా గోచరిస్తోంది. చక్కగా వీళ్ళకి ఏదైతే
చిరకాల వాంఛ అంటారు కదా, అట్లా ఏదైనా ఉంటే ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం కృషితో ప్రయత్నం చేయండి, చక్కగా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో ఉండడం వలన కొంచెం ఆలస్యంగా పనులు అయినా సరే శుభ ఫలితాలని చివరిగా జరిగేటువంటి ముగింపులో మంచి శుభకరమైనటువంటి ఫలితాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వీళ్ళకి చక్కగా నవగ్రహ ఆరాధన, అలాగే శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి కానీ దుర్గా అమ్మవారికి కానీ ఏదైనా అమ్మవారికి శుక్రవారం పూట పూజ చేసుకోండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభ ఫలితాన్ని పూర్తిగా ఆనందిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఈ సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని ముందు ఇంట్లోనే తిట్టడం మొదలు పెడతారు. వీళ్ళని వచ్చిన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేస్తారు. ఈ రాశి వాళ్ళకి గురుడు శుభస్థానంలో ఉన్నాడు, ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. ఆ లోహమూర్తి వలన ఆయన కొంచెం ధన వ్యయస్థానంలో ఉన్నాడు, అందుకని ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా 8వ స్థానంలో ఉన్నాడు, అందువలన కూడా వచ్చిన డబ్బులు పూర్తిగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వాళ్ళకి. కానీ వీళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే సామర్థ్యం ఉంటుందో దాన్ని పరిపూర్ణంగా పూర్తిగా నమ్మి దాన్ని ఏదైతే పని అనుకుంటారో వాళ్ళు పూర్తిగా దానిని నిర్వర్తించి దాంట్లో శుభస్థానాన్ని, అంతిమ ఫలితాన్ని శుభస్థానంగా పొందుతారు. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ప్రతి ఏకాదశికి కూడా ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే ఏకాదశి ఉపవాసం చేయండి. సాయంత్రం ఉదయం నుండి ఉపవాసం చేసి సాయంత్రం వెంకటేశ్వర స్వామి దీపారాధన పూజా కార్యక్రమం చేసుకుని ఆ స్వామికి ప్రసాద నైవేద్యం సమర్పించండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన వీళ్ళకి మంచి ఫలితములు కనిపిస్తాయి. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కూడా కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తిట్టినా పొగిడినా పక్కకు పెడితే డబ్బులు అయితే మిగులుతాయి వీళ్ళకి గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహుకేతువులు 6వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి కొత్తగా ఆదాయ మార్గాలు వెతుక్కునే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే నూతనంగా ఇన్నోవేషన్స్ అంటాం కదా, అట్లా చేసి ప్రారంభం చేసుకునే వెసులుబాటు, ఆ ఆలోచన, ఆ విధంగా ఆలోచన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే నూతన వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగం కావచ్చు ప్రారంభం చేసి చక్కటి ఫలితాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వాళ్ళకి. వీళ్ళకి మొదటి సంవత్సరం 6 నెలల్లో కూడా చాలా సాధారణంగా కొంచెం మంచిగా గడుపుతుంది. కానీ అక్టోబర్ నుంచి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి కొంచెం నరఘోష పోవడం కోసం ఆ మహాగణపతికి
పూజ చేసుకుని అలాగే దుర్గా అమ్మవారికి కూడా పూజ చేసుకోండి. ఆ ఇంట్లోనే చక్కగా శుక్రవారం పూట అమ్మవారికి పూజ చేసుకుని సాయంత్రం ఏదైనా స్వీట్ నైవేద్యం పెట్టండి అమ్మవారికి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వీళ్ళకి గురుడు భాగ్యస్థానంలో రజతమూర్తిగా, అలాగే శని సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా షష్టమ స్థానంలో 6వ స్థానంలో ఉండడం వలన మంచి ఫలితాలు పొందుతారు. రాహుకేతువులు పంచమ స్థానం, ఏకాదశ స్థానంలో ఉండడం వలన సామాన్య ఫలితాలు వీళ్ళు పొందుతారు. వీళ్ళు కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే సూచనలుగానే ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి శని సంచారం అనుకూలంగా ఉండడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ తులారాశి వాళ్ళు. వీళ్ళు సూర్య భగవాను ఆరాధన చేసుకోండి. ఆదివారం పూట ఆదిత్య హృదయ పారాయణ, అలాగే సూర్య నమస్కారాలు అవకాశం ఉన్నంత మటుకు చేసుకుంటే ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకి గురుడు అష్టమ స్థానమందు మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఉండడం వలన ఆదాయం తక్కువగా ఉన్నా సరే పరిపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ ఆయుష్ని వీళ్ళు పొందగలుగుతారు. అలాగే శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో సౌభాగ్యకరంగా ఉండడం వలన వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సంతృప్తి కలగకపోయినా సరే చక్కగా ప్రశాంతమైనటువంటి నిద్రని వీళ్ళు అనుభవిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు పూర్తిగా హాయిగా చక్కగా గడిచింది అనేటువంటి తృప్తితో ఉంటారు వీళ్ళ జీవనం అంతా కూడా. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించి అంత మరీ బలంగా కాకుండా వీళ్ళు వాటిని దాటుకుని ఉంటారు. వీళ్ళు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారాలలో ఉంటే వాళ్ళకి అత్యధికమైనటువంటి లాభాలు ఉండవు, కానీ మామూలుగా మిశ్రమంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. వీళ్ళకి గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ పూజ చేసుకోవడం చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీళ్ళకి గురుడు సప్తమ స్థానంలో ఉంటాడు మిథున రాశిలో. శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉండడం వలన కొంచెం చేతిలో ధనం మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే రాహుకేతువులు తృతీయ స్థానం భాగ్యస్థానంలో ఉండడం వలన మంచి స్థానంలో ఉండడం వలన చేసేటువంటి ఏదైతే కార్యక్రమం తలపెడతారో వాటిని కార్య సాధకులుగా పూర్తి చేస్తారు. ధనం అయితే బాగా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళకి శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ పరమేశ్వరికి చక్కగా సోమవారం పూట అభిషేకం చేసుకోండి, శనివారం పూట అయినా సరే శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు,
శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1-2 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వాళ్ళకి గురుడు షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా, అలాగే శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉండడం వలన గురుడు శుభపరమైనటువంటి ఫలితాలను ఇవ్వగా శని సామాన్య ఫలితాలను ఇస్తారనమాట. రాహుకేతువులు వీళ్ళకి సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం వలన మంచి ఫలితాలని వీళ్ళు పొందుతారు. ఆదాయ వ్యయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించి సుఖంగా వీళ్ళ ఈ సంవత్సరానంతా కూడా వీళ్ళు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ అభిషేక కార్యక్రమాలు వీళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తాయి. తదుపరి కుంభరాశి, ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీళ్ళకి గురుడు పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ఉండడం వలన సామాన్య ఫలితాలు ఇస్తాడు. శని ధనస్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం వలన శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అలాగే రాహుకేతువులు సామాన్య ఫలితాలను ఇస్తారు. కొంచెం వ్యవహార ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళకి పూర్తిగా శని భగవానుడి యొక్క శుభస్థానంలో ఉండడం వలన మంచి ఫలితాలు వీళ్ళకి శుభసూచకంగా కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నా సరే ఒక కన్ఫ్యూజన్లో ఉండి సమయానికి ఏదైతే ముఖ్యమైనటువంటి సమయం, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంటుందో అక్కడ కొంచెం ఆలోచించి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైనా సరే మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కుంభరాశి వాళ్ళకి శివారాధన, అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజా కార్యక్రమాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. చక్కగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి లేదా వినండి. ఆ ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేసుకోండి, శుభ ఫలితాలని పొందుతారు. తదుపరి మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా మీనరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. గురుడు అర్ధాష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉండడం వలన వీళ్ళకి నూతన గృహ యోగం కనిపిస్తోంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఉన్నత విద్యని అభ్యసించే సూచనలు, అలాగే వీరికి ఏదైతే అనుకుంటారో సీట్లు, యూనివర్సిటీలో అనుకున్న సీట్లు వీళ్ళకి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి దొరికే సూచనలు ఉన్నాయి. అలాగే శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉండడం వలన ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానాన్ని పొందే సూచనలు, సర్వ సౌభాగ్యములు, సౌఖ్యములు కూడా పొందే సూచనలు ఉన్నాయి. కొంచెం రాహు కేతువులు సువర్ణమూర్తిగా ఉన్నారు, వాళ్ళు కూడా శుభ ఫలితాలని, ఉత్తమ ఫలితాలని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి శని ప్రభావం వలన కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఆలోచన దృక్పథంతో క్రమశిక్షణ వలన ఆ ఉండేటువంటి ఆ ఒడిదుడుకుల్ని అధిగమించి మంచి విద్యని, మంచి ఉద్యోగాన్ని పొందే సూచనలు వీళ్ళకి కనిపిస్తున్నది. వీళ్ళు ప్రతి శనివారం
ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. శనివారం పూట ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి ఆరాధన ఉంటుంది. ఆ స్వామికి పూజ చేసుకుని సింధూరార్చన లేదంటే తమలపాకులతో అర్చన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా గోచార ఫలములు అంటారు. అంటే గోచార ఫలం అంటే జనరల్గా అందరికీ కామన్గా చెప్పేటువంటి ఫలితాలు అనమాట. ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మనకి కావాలి అంటే పూర్తి మన జాతకం చూసుకుంటేనే కానీ మనకి తెలియదు. అది ఎవరిది వాళ్ళది ప్రతి ఒక్కరిది మారిపోతుంది. అది మనం విడిగా ఎవరి జాతకం వాళ్ళది చూపించుకోవాలి. కానీ ఈ గోచార ఫలాలు ఈ ఉగాది నాడు మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఈ గోచార ఫలములు. ఈ ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు మనకి బేసిక్గా మనకు తెలుసుకుని ఆ పంచాంగ శ్రవణాన్ని చేసుకుంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మన ఇష్టదైవం యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా ఎంతో ఆనందంగా ఈ విశ్వావసు పేరులో ఉన్నటువంటి వసు అంతా కూడా మనందరికీ అంటే వసు అంటే మంగళకరమైనది. ఆ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు అనుగ్రహం మనందరికీ కలిగి అందరం కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగించాలి అని చెప్పి అందరికీ కూడా ఇప్పుడు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంగీర్తయే దేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్యేత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాని చ మనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఆ కలిపురుషుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని జై శ్రీమన్నారాయణ. కృతజ్ఞతలు నరసింహాచార్యులు గారు. ఇప్పుడు మన నరసింహాచార్యులు గారిని సత్కరించుకోవడానికి శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. సో ముందుగా ఒక్కసారి మనం డయస్ జరుపుకుందాం. సో మొత్తానికి పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు బాగున్నాయి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైము విన్న వాళ్ళందరూ అయ్యో నాకు ఇలా ఉంది, అయ్యో నాకు ఇలా ఉంది. ఇప్పుడు అలాంటి నిట్టూర్పులు ఏమీ వినిపించట్లేదు. సో ఈ లెక్కన బాగుందని అర్థం. ఒక పిక్చర్.